అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో జ్యోతి ల్యాబ్ ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. అయితే జిల్లాలో నిబంధనలు పాటించని ఎన్నో ల్యాబ్లు ఉన్నప్పటికీ తమ ల్యాబ్ ని మాత్రమే సీజ్ చేయమని హోంమంత్రి అనిత ఆదేశించినట్లు ల్యాబ్ నిర్వాహకురాలు దాట్ల ఉమాదేవి ఆరోపించారు. ఇటీవల రాజయ్యపేట వద్ద ఏర్పాటు చేయాలనుకున్న బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా మత్స్యకారులకు సంఘీభావం తెలిపినందుకు తనపై అనిత కక్షగట్టారని అన్నారు. ఏ ల్యాబ్ ను తనిఖీ చేయకుండా తమ ల్యాబ్ లోనే తనిఖీ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ల్యాబ్లు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా మొత్తం 3 ల్యాబ్లు ఉన్నాయి. అన్ని ల్యాబ్లకి వెళ్ళింది. ఈ రోజు నా ల్యాబ్కి ఎందుకు వచ్చింది? ఎంతమంది వచ్చి ఒక 20 మంది వచ్చి ఈ రోజు నన్ను భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చారు. మొన్న నేను ఆల్రెడీ సంజయ్కి చెప్పుకున్నాను. చెప్పుకున్న తర్వాత ఈ రోజు వచ్చి చూడాలి. వాళ్ళు చూసి వాళ్ళు వచ్చి లోపలే పోలీసులు వచ్చేసారు. వాళ్ళు వచ్చినప్పుడే అమ్మారావు గారు వచ్చారు. అందరూ కలిగట్టుకుని కావాలని వచ్చారు. ఈ రోజు అంటే ముందుగా ప్లాన్డ్ గా వచ్చారు. ఈ రోజు ప్లాన్డ్ గా వచ్చి చేశారు ఇదంతా. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చింది ఇది. లేకపోతే అనకాపల్లి జిల్లాలో ఇంకా చాలా లాగా. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీఐడీసీ కార్యాలయంలో చైర్మన్ డేగల ప్రభా